హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది స్విచ్ వర్డ్స్ గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నప్పుడు కానివ్వండి, ఏ విధంగా చేస్తే అఫర్మేషన్స్ కానివ్వండి, యూనివర్స్కి మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు, ఎటువంటి స్విచ్ వర్డ్స్ని యూజ్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకి అసలు మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటారు? ఉషా గారు, మనం నార్మల్గా దేంట్లో అయినా కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నాం అఫర్మేషన్ గురించి, విజువలైజేషన్ అని చెప్పేసి ఇలాంటి అంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లోనే భాగంగా స్విచ్ వర్డ్స్ నిజంగా మీరు అన్నట్టుగా చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. అంటే మనం ఉన్న స్టేట్ నుంచి అంటే మన ఎనర్జీస్ని షిఫ్ట్ చేసుకుని ఎప్పుడైతే ఆ ఎనర్జీకి మనం మ్యాచ్ అవుతామో అప్పుడు మాత్రమే అది మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. సో ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మన కాన్షియస్ మైండ్ ఉంది కదా, సబ్ కాన్షియస్ మైండ్. మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి స్విచ్ వర్డ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో కాన్షియస్ మైండ్ని బైపాస్ చేసేస్తుంది అనమాట. దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఆ స్విచ్ వర్డ్ యూజ్ అవుతుంది అక్కడ. ఎలా అంటే ఇప్పుడు మనము సపోజ్ బ్లెస్డ్ అని తీసుకున్నాం అనుకోండి, ఒక స్విచ్ వర్డ్. ఇప్పుడు మనకు నిజంగా బ్లెస్ అని అంటే నిజంగా చాలా వండర్ఫుల్ వర్డ్, అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసే వర్డ్. సో బ్లెస్డ్ అనే వర్డ్ మనం యూజ్ చేసామనుకోండి, తొందరగా మన మూడ్ అంటే ఒకవేళ మనం సాడ్గా ఉన్నా కూడా చాలా హ్యాపీగా అయిపోయే విధంగా మన ఎనర్జీని షిఫ్ట్ చేసేస్తుంది. ఒక స్విచ్ లాగా అనుకోండి. స్విచ్ వర్డ్ అని ఎందుకు దానికి నేమ్ వచ్చింది అంటే కూడా మనం స్విచెస్ వేస్తూ ఉంటాం, ఆన్ చేస్తాము, ఆఫ్ చేస్తాం, అవునా? సో ఇమీడియట్గా ఆఫ్ ఉన్నదాన్ని ఆన్ చేసేస్తాం అండ్ ఆన్ ఉన్నదాన్ని ఆఫ్ చేస్తూ ఉంటాం. సో ఆ బటన్ లాగా అనమాట. ఎలా అయితే ఆ స్విచ్ వేయగానే ఇమీడియట్గా షిఫ్ట్ అవుతుందో ఆ విధంగా షిఫ్ట్ అనేది జరుగుతుంది మన మూడ్లో. సో హ్యాపీ స్టేట్ నుంచి అంటే సాడ్ స్టేట్ నుంచి హ్యాపీ స్టేట్కి వెళ్ళగలుగుతాం. బికాజ్ మన లైఫ్లో ఏది జరగాలన్నా కూడా మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే హైగా ఉంటాయో అప్పుడే అది మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో అది షిఫ్ట్ అవ్వాలంటే ఈ వర్డ్స్ని మనం యూజ్ చేయాలి. అండ్ దీనికంటూ ఇప్పుడు బ్లెస్డ్ అని చెప్పుకుంటున్నాం స్విచ్ వర్డ్. దాంతో పాటు ఉషా గారు మనం కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మనము డ్రా చేసినా కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. నేను ఆ సింబల్ డ్రా చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో నార్మల్గా ఇలా ఒక వైట్ పేపర్ కానీ ఏ కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఈ పెన్తో ఆ సింబల్ మనం డ్రా చేయాలన్నమాట. బ్లెస్కి సింబల్ అది. సో ఇలా ఉంటుంది ఇది సింబల్. ఓకే, ఎలా అంటే మనం ఇలా డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసి డైరెక్ట్గా ఇలా 3 డాట్స్. ఓకే, అంటే ఇది బ్లెస్డ్ అన్నమాట. సో బ్లెస్కి సింబల్ ఇది ఎలా అయినా రాయొచ్చు ఉషా గారు. మనం పేపర్ పైన రాసుకొని ఎక్కడన్నా వాల్ పైన కూడా మనం పేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ కూడా వచ్చేస్తాయి, స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో మనం ఎక్కడన్నా ఒకవేళ మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పేస్ట్ చేసినా కూడా దీని వైబ్రేషన్స్ అనేది టోటల్ ఇంట్లో మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇది వండర్ఫుల్ సింబల్. చాలా మటుకి అంటే డివోషనల్ ప్రాక్టీసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం, రైకీలో కానీ అలా యూజ్ చేస్తాము. సో ఇది మనం పేపర్లోనే కాకుండా జస్ట్ మనం కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకున్నా సరిపోతుంది ఆ సింబల్ని. సో ఆ హై వైబ్రేషన్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు మనమే. ఓకే, సో మన మైండ్స్ ఐలో చూడొచ్చు. అండ్ మనం ఊరికి ఇలా చేతితో కూడా ఫింగర్స్తో కానివ్వండి, హ్యాండ్స్తో కానివ్వండి కూడా ఇలా డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేయొచ్చు ఎయిర్లో. సో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మనకు ఆటోమేటిక్గా. సో ఒక్కసారి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది. ఒక్కసారి అంటే ఒక డైలీ ఒక 11 days అలా చేసామనుకోండి, డెఫినెట్గా మన చుట్టూ ఆ వైబ్రేషన్స్ని మనము ఫీల్ అవ్వగలుగుతాం. సో చాలా వండర్ఫుల్ బ్లెస్డ్ అనేది చాలా వండర్ఫుల్ వర్డ్, స్విచ్ వర్డ్. మరియు ఇలా డ్రాయింగ్ చేయొచ్చు డెఫినెట్లీ. సింబల్కి ఏదైతే ఉందో దానికి అంటే వైబ్రేషన్స్ మనం ఏ విధంగా ఇవ్వాలి అంటారు? చాలా మంది మేము డ్రా చేస్తున్నాం కానీ ఏదో ఆలోచనలు ఉన్నాయి, మాకు దానిపైన ఒక క్లారిటీ రాలేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి మీరు అంటే ఆ పాయింట్ ట్రిగర్ అవ్వాలన్నా అసలు మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? అంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మూడ్ బాగుండాలి. అంటే మూడ్ బాగుండాలి అన్నా కూడా మనం ఆ స్టేట్లో నుంచి బయటికి రావాలి అంటే బ్లెస్డ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అదొక స్విచ్ వర్డ్ని. ఎందుకంటే అది తొందరగా షిఫ్ట్ చేసేస్తుంది మన ఎనర్జీని. మనం సాడ్గా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఐఎమ్ సో బ్లెస్డ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని మనకి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఒక 1 minute చేశారనుకోండి, ఆటోమేటిక్గా చాలా పాజిటివ్గా అయిపోతాం మనం. అండ్ అయిపోయిన తర్వాత కూడా ఉషా గారు ఓన్లీ మన కోసమే కాదు, మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చు. ఈ సింబల్ డ్రా చేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి,
వాళ్ళకి డబ్బులు రావాలి, మన కోసమే కాకుండా మన ఇంట్లో వాళ్ళ కోసం, మన ఫ్రెండ్స్కి కోసం కూడా మనం చేసుకోవచ్చు. మనల్ని మనం అసలు మూవ్ అవ్వాలన్నా, ఉన్న స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారాలన్నా ఎటువంటి క్వాలిటీస్ని అసలు చేంజ్ చేసుకోవాలి అంటారు? ఎస్పెషల్లీ డబ్బు విషయంలో చాలామంది అడుగుతూ ఉంటారు, మేము అన్నీ చేస్తున్నాం మాకు డబ్బు రావట్లేదు, మేము ఏం చేసినా మేము సక్సెస్ అవ్వట్లేదు, మాకు అన్నీ నెగిటివ్గానే అవుతూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి, మా లైఫ్లో ఎటువంటి చేంజెస్ లేవని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని క్వాలిటీస్ కానివ్వండి, కొన్ని చేంజెస్ కానివ్వండి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు. పర్సనల్గా సెషన్స్ తీసుకున్నప్పుడు ఒక ఎపిసోడ్ త్రూ అడిగే కామెంట్స్కి అసలు మనం ఏం చెప్పొచ్చు అంటారు వాళ్ళకి? ఉషా గారు, లైఫ్లో మనం ఏది అనుకున్నా అనుకోకపోయినా కూడా గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా. అసలు మనము ఈ భూమిపైన జన్మ తీసుకున్నాము అంటే బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్. సో గ్రాటిట్యూడ్ ఫీలింగ్, ఈ కృతజ్ఞత భావం అనేది ఎప్పుడూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మనకు ఉందనుకోండి, అసలు లైఫ్లో మనకి నెగిటివిటీ అనేది ఉండదు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా కూడా చాలా ఈజీగా ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది భగవంతుడి నుంచి ఆ బ్లెస్సింగ్ ఆటోమేటిక్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అనేది ఫాలో అవ్వాలి. అది ఒక పాయింట్గా కాకుండా ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి ఒక్క మనిషికి. అండ్ నిజంగా మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకోవాలన్నా, మనల్ని మనం ఎంపవర్ చేసుకోవాలన్నా కూడా ఒక 5 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఉషా గారు. ఏంటి అంటే మెయిన్గా నేను చెప్పేది సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉండాలి. సెల్ఫ్ లవ్ ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్. మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం, కానీ వాటి నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి. చాలా వరకు ఎలా ఉంటారు, మిస్టేక్ చేసినాను సరే దాని గురించి అంటే నేను చేంజ్ అవ్వను అనే యాటిట్యూడ్లో ఉంటుంది. ఖచ్చితంగా మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, ఒక పాజిటివ్ విధంగా ఉండాలి మనకి. సో ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ థాట్స్ అనేవి మనలో ఉండాలి. ఎందుకంటే ఈ థాట్స్ మనం అనుకుంటూ ఉంటాం కదా, మన బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి ఆలోచనలు, కానీ వాటిని మనం చూస్ చేసుకోలేము అని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఇట్స్ రాంగ్ అండి. ఖచ్చితంగా మన థాట్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను అవేర్నెస్లో ఉండాలి. ఆ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడైతే మనం టైం ఇచ్చి సైలెంట్గా ఉండగలుగుతామో, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏవి నాకు అవసరం లేదు అని ప్రతి ఒక్కటి కూడా అవేర్నెస్లో మనం తెలుసుకోగలుగుతాం. సో ఖచ్చితంగా కూడా ఆ పాజిటివ్ థాట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ 4th థింగ్ ఏంటి అంటే క్రియేటింగ్ టైం ఫర్ ద సైలెన్స్. మనతో మనం కనెక్ట్ అవ్వాలండి. ఎప్పుడు కూడా ప్రతిసారి ఉరుకుల పరుగుల లైఫ్లో అసలు మనల్ని మనం కోల్పోతున్నాం. నిజంగా మనతో మనం టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. అంటే మనతో మనం కొంచెం సేపు అయినా కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనతో మనం మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యామో ప్రతి ఒక్కటండి మన లైఫ్లో మనకి ఏం కావాలి, ఏం చెయ్యాలి అనే క్లారిటీ మనకు దొరుకుతుంది. సో ఆ సైలెంట్గా మనం ఉండగలిగితే మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది డెఫినెట్గా తెలుసుకోగలుగుతాం. నంబర్ ఆఫ్ మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అంటే ఇంప్లిమెంట్ ప్రతి ఒక్కటి ఆలోచనల సరిపోతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ ఐడియా కావాలి. సో ఖచ్చితంగా అట్లాంటి ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేసి పెడుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్. సో దానితో ఫ్రెండ్లీగా ఉండాలి మనం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రిలేషన్ విత్ గాడ్, అంటే యూనివర్స్. మనం గాడ్ అంటే యూనివర్స్ అనుకోవచ్చు. ఎప్పుడు మనతో మనం కనెక్ట్ అయ్యామో ఆటోమేటిక్గా అండి యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాం. అండ్ ఏది కావాలన్నా కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అద్భుతమైన మనుషులని, వ్యక్తులని మన జీవితంలోకి పంపిస్తుంది. అండ్ మనకి ఎక్కడ డెవలప్మెంట్ కావాలి, మన ఇంటెన్షన్ ఏంటి, మన సంకల్పం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేస్తూనే ఉంటుందండి యూనివర్స్. ఎప్పుడైతే మనం ఫస్ట్గా కనెక్ట్ అవుతామో మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఇంట్యూటివ్నెస్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో మన పైన మనం ఫోకస్ చేయాలి అంటే ఉషా గారు మన క్లాసెస్లో కూడా అండి మనం 7 డే క్లాసెస్ కానివ్వండి, 21 డే క్లాసెస్లో కానివ్వండి, చక్ర బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. బికాస్ ప్రతి మనిషిలో నెగిటివిటీ అనేది ఉంటుంది. డైలీ బేసిస్లో మనం అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నాం. అదంతా కూడా మన నుంచి వెళ్ళిపోయి ఒక పాజిటివ్ విధంగా మన లైఫ్ ఉండాలి అంటే దానిపైన కూడా మనం వర్కౌట్ చేయాలి. సో ప్రతి ఒక్క చక్రాన్ని క్లియర్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉంచుకున్నట్టయితే ఏ ఏరియాలో కానివ్వండి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు, ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయగలం. మంచి హెల్త్ని, మంచి రిలేషన్స్ని ప్రతి ఒక్కటి కూడా మన వైపుకు అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సో వీటిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. చాలామందికి ఏంటంటే ఎటువంటి క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటిగా మనం చేంజ్ అవ్వాలన్న ప్రాసెస్లో మాకు కష్టంగా ఉంది, మేము చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు, మేము ఫోకస్ చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ రావట్లేదని చెప్తూ ఉంటారు, మెడిటేషన్కి కూర్చున్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఎటువంటి సజెషన్స్ ఇవ్వచ్చు అంటారు? అంటే ఎటువంటి సజెషన్ అంటే ఫస్ట్ థింగ్ మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్తో గనక 21 డేస్ లేదంటే 40 డేస్ ఖచ్చితంగా నా కోసం నేను టైం ఇస్తున్నాను అని చెప్పేసి
ఆ దృఢ సంకల్పం అయితే ఖచ్చితంగా ఉండాలి. లైట్ తీసుకుంటే అన్నీ కూడా లైటే అయిపోతాయండి మన లైఫ్లో. సో ఒక డిసిప్లిన్తో మనం చేసినట్టయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. అందుకని మనం ఈ 21 డే క్లాసెస్ అలా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఒక డిసిప్లిన్తో మనం ఫాలో అయినామనుకోండి, ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని ఒక టైమింగ్ సెలెక్ట్ చేసుకొని చేసామనుకోండి, ఏది కావాలంటే దానిపైన ఫోకస్ చేయాలి. చేసినప్పుడే రిజల్ట్స్ వస్తాయి. సో మన క్లాస్ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నా కూడా అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి, గ్రాటిట్యూడ్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్ ఒక పాజిటివ్ విధంగా వెళ్ళే విధంగా మనం అంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉంటారు, ఇట్లా ఏవైతే ఐఎమ్ బ్లెస్డ్ అని కానివ్వండి, స్విచ్ వర్డ్స్కి సంబంధించి పాజిటివ్ అఫర్మ్ ఏ విధంగా చేయొచ్చు, పాజిటివ్ వైబ్రేషన్స్ అసలు ఏ విధంగా వస్తాయి, నెగిటివ్ నుంచి బయటికి రావాలంటే అసలు ఏ విధంగా, చక్రాస్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, మన 21 డేస్ క్లాసెస్ కానివ్వండి, 7 డేస్ క్లాసెస్ కానివ్వండి, 1-to-1 సెషన్స్ కానివ్వండి, సర్వీసెస్ అసలు ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటారు? అంటే మనకి నార్మల్గా క్లాసెస్ జరుగుతున్నాయి ఉషా గారు. మనకు కొత్త బ్యాచ్ ఎప్పుడు అంటే 15th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 5 to 6 ఉంటుంది. అండ్ అదేవిధంగా నైట్ కూడా ఉంది, 9 to 10. సో 7 డే క్లాసెస్ ఉంటాయి. నైట్, మార్నింగ్ 21 డే క్లాసెస్. అండ్ 1-to-1 ఎవరన్నా కూడా అప్రోచ్ అవ్వాలన్నా కూడా అవ్వచ్చు, మనం వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఎలా అంటే చక్రాస్ గురించి అండ్ ఈ స్విచ్ వర్డ్స్ మనం ఎలా యూజ్ చేయాలి, మన కోసమే కాకుండా చాలా మంది పేరెంట్స్ కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు ఉషా గారు. అంటే వాళ్ళ డాటర్ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం యూజ్ చేయొచ్చు, ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఈ స్విచ్ వర్డ్స్ ఇవ్వడం కానీ, కొన్ని డ్రాయింగ్ సింబల్స్ ఉంటాయి పాజిటివిటీని క్రియేట్ చేసేవి, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే ఈ ఆగస్ట్ 15th నుంచి 7 డే క్లాసెస్, 21 డేస్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ దాంతోపాటు ఎవరైనా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.